ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ది అన్సీన్ వరల్డ్, బ్రాట్ యూ బై ఇజ్రాయెల్ మినిస్ట్రీస్. ఈ ఎపిసోడ్లో అసలు ఆత్మరక్షణ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ చక్రి. నేను అంటే శరీరం మాత్రమే కాదని, ఆత్మని, ఈ శరీరాన్ని విడిచి మరలా ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళాలని మీరు వివరించారు. ఎస్, అనేకులు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళక ముందే ఆత్మ రక్షణ పొందాలని చెప్తా ఉన్నారు. అసలు ఈ ఆత్మ రక్షణ అంటే ఏంటో వివరిస్తారా? చాలా అద్భుతమైన ప్రశ్న. ఎందుకు అంటే మనము ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం పుట్టింది భారతదేశంలో, హైందవ మతంలో పుట్టి పెరుగుతున్నటువంటి ఈ వాతావరణంలో మన యొక్క బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదంటే మన కొలీగ్స్ కావచ్చు, అనేక మంది నేను అంటే ఒక ఆత్మని, నాకు జీవం ఉన్నది, నా జీవముతో కలిసి ఈ శరీరంలో కొద్ది కాలము ఈ భూలోకంలో జీవిస్తాను, ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచి, ఈ శరీరాన్ని విడిచి అదృశ్యమైన ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళాల్సి వస్తుంది. నేను నిరంతరము నిత్యము జీవించే ఉండే ఒక వ్యక్తిని అన్నటువంటి స్పృహ లేనటువంటి స్థితిలోనే ఈ లోకంలో జీవించేస్తాం. మనం అనుకున్నట్టుగా వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేదు అన్న మాట లోకంలో చాలా మంది మాట్లాడతారు. అవును. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నాము, ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి మళ్ళా వేరే లోకానికి వెళ్తున్నాము అన్న విషయం కూడా అందరికీ ఎంతో కొంత అవగాహన ఉన్నది. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాము, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము అన్న ఆలోచన మాత్రము సంపూర్ణంగా లేనటువంటి స్థితిలోనే మనిషి జీవించేస్తూ ఉన్నాడు. అలా వెళ్ళిన తర్వాత కూడా ఆత్మరూపిగా మనిషి జీవించే ఉంటాడన్నటువంటి స్పృహ కూడా కొంతవరకు ఉన్నది. ఎందుకు అంటే మన ఫోర్ ఫాదర్స్ ఈ లోకాన్ని విడిచి ఆల్రెడీ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినప్పుడు మన హైందవ మత సాంప్రదాయ ప్రకారం కూడా వాళ్ళ ఆత్మకి రక్షణ కలగాలంటే ప్రతి సంవత్సరము వాళ్ళు చనిపోయిన దినము పిండ ప్రదానం చేయాలని, చనిపోయినటువంటి ఒక వ్యక్తి కాకి రూపంలో వచ్చి ఆ ఆహారాన్ని తింటాడని, అలాగే ఈ లోకంలో మన దేశంలో కూడా చనిపోయినటువంటి ఒక వ్యక్తికి ఆత్మరక్షణ కలగాలి అంటే 2 నిమిషాలు మౌనం పాటించాలని అసెంబ్లీలో, పార్లమెంట్లో, మిలిటరీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, పోలీస్ స్టేషన్లో, అంటే వీళ్ళందరినీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రధానులు, అధికారులు. వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని నమ్మి చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించడం అనేది చాలా సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి, మర్యాదగా జరుగుతున్నటువంటి విషయం. అది అంటే ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని ఒక వ్యక్తి వదిలి వెళ్ళిన తర్వాత ఆత్మ సంబంధమైన లోకంలో ఆ వ్యక్తి జీవించే ఉన్నాడు అన్న విషయాన్ని అందరూ కూడా ఎంతో కొంత అడ్రస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది.